స్టేట్ వైసీపీ జాయింట్ సెక్రటరీ గారు కొండా శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే. మీకు రీసెంట్గా వచ్చిన పదవి స్టేట్ వైసీపీ జాయింట్ సెక్రటరీగా, దానిపై మీ స్పందన? అది ఈరోజు నేను చేసే మంచి కార్యక్రమాలు వచ్చు, పార్టీ కోసం నేను పడే కష్టాన్ని గుర్తించి పార్టీ నాకు అది ఇచ్చింది. దాంట్లో పార్టీకి నా వంతు ప్రయత్నంగా నేను పార్టీ ఇచ్చిన దానికి బరువు బాధ్యత, చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు నేను ఆ బాధ్యత నిర్వర్తించడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. కొండా శివప్రసాద్ రెడ్డి గారంటే మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏంటి గుర్తింపు? ఒక చదువుకున్న యువకుడు, సమాజ సేవ చేయడానికి వచ్చినవాడు, 10 మందికి ఉపయోగపడేవాడు, యువతలో మంచి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా స్పందించేవాడు అనేది ప్రజల్లో ఉన్నది. మీది వేమూరు కాన్స్టిట్యుయెన్సీ కదా? అవును. మీ వేమూరు కాన్స్టిట్యుయెన్సీకి ఒక ప్రత్యేకత ఉందని విన్నాను, దాని గురించి? మా వేమూరు కాన్స్టిట్యుయెన్సీలో నాదెండ్ల భాస్కరరావు గారు మా వేమూరు కాన్స్టిట్యుయెన్సీ, కొనిజేటి రోచి గారు మా వేమూరు కాన్స్టిట్యుయెన్సీ, ఆలపాటి ధర్మారావు గారు మా వేమూరు కాన్స్టిట్యుయెన్సీ. ఇంత మహామహుల్ని, ఎంతో పెద్ద మహామహుల్ని అందించిన కాన్స్టిట్యుయెన్సీ వేమూరు. ఒక మంత్రి, 2 ముఖ్యమంత్రులు, ఒక గవర్నరు, ముఖ్యమంత్రి గారు గవర్నర్ కూడా చేసింది రోషి గారిది. మాకు అదొక ప్రత్యేకత మా వేమూరు కాన్స్టిట్యుయెన్సీకి. ప్రజలు ఎప్పుడూ రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గం వేమూరు కాన్స్టిట్యుయెన్సీ. వేమూరు కాన్స్టిట్యుయెన్సీలోని ప్రజలు రాజకీయంగా మంచేదో చెడేదో అందరికంటే బాగా ఆలోచించి గుర్తించి ఓట్లు వేస్తారని మాకు నమ్మకం. మీ పార్టీ తరపు నుంచి మేరుగు నాగార్జున గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు, ఆయన గురించి మీ స్పందన? మేరుగు నాగార్జున గారు ప్రజల కోసం కష్టపడే తత్వం ఉన్న మనిషి. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లు ఆయన చేసుకునే విధానంలో 1-2 పొరపాట్లు ఉన్నా అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ముందుకెళ్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 2 పర్యాయాలు ఆయన తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. అది కూడా చిన్న అది గుర్తించలేక పొరపాటు జరిగింది. ఇప్పుడు 3rd టైం కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆయన చేసిన తప్పులన్నీ సరి చేసుకొని ముందుకెళ్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అది మాకు అర్థమైంది. అందుకనే ఈరోజు మేము పార్టీ కోసం ఆయన తెలిసిన తర్వాత ఆయన తప్పొప్పులు సరి చేసుకొని రేపొద్దున పార్టీ మనం గెలిపించుకొని ముందుకెళ్ళాలి. అధికార పక్షాన్ని ఓడించి వాళ్ళు చేసిన అవినీతిని కానీ మిగతా విషయాల్లో కానీ అధికార పార్టీకి ఈయన వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలకు మంచి అనే తపంతో ముందుకు వస్తున్నాడు. ఉన్న నాయకుల్లో ఎవరైతే నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి, 5 మండలాల నాయకులతో ఇంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ ఓడిపోయాము. ఈసారి ఇట్టి పరిస్థితులు మనం గెలవని ప్రతి ఒక్కళ్ళు కసి రగులుస్తున్నారు. ఆయన మేరుగు నాగార్జున గారు ఎట్టి పరిస్థితులు ఈసారి గ్యారంటీగా భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం. మేము గ్యారంటీగా గెలుస్తారని ఆశించడం కాదు, గెలుస్తారని చెప్పగలుగుతున్నాం. 2 సార్లు ఓడిపోయినా అని మీరే అన్నారు. 2 సార్లు ఓడిపోయిన నాయకుడికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారంటే ఆయన ఏ నమ్మకంతో ఇచ్చారు? మీరందరూ ఆయన ఏ నమ్మకంతో ఈసారి గెలిపిద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు? మేరుగు నాగార్జున గారు 2 సార్లు ఓడిపోయిన దాంట్లో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. మీరు గుర్తించాల్సింది ఇక్కడ ఏంటంటే అతి తక్కువ మెజార్టీ, 2000 మెజార్టీ. ఆ 2000 మెజార్టీతో ఆయన గెలిచిన తర్వాత ఆ 2000 మెజార్టీని ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, నాకే 2000 2 సార్లు ఎందుకు ఓడిపోయినా ఆయన ఆలోచన చేసుకొని వారు నాగార్జున గారు దాన్ని తప్పును సరి చేసుకొని రేపొద్దున ఇది జరగకుండా ఉండాలి, రేపు ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క నాయకులు ఆయన డైరెక్ట్గా కలుస్తున్నాడు, ప్రతి ఒక్క కార్యకర్తతో ఆయన డైరెక్ట్ ఫోన్ మాడుతున్నాడు. ఇవాళ నక్కానంద బాబు మేరుగు నాగార్జున కంపారిజన్ చేసుకుని మేరుగు నాగార్జున గారు ఇవాళ 10 సంవత్సరాల్లో వేమూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని మ్యాక్సిమం పేరు పెట్టి పిలవగల సత్తా ఉన్న నాయకుడు. నక్కా ఆనందబాబు గారు తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా ఉన్నారు. మీరు ఢీకొనేది ఒక మినిస్టర్ని ఢీకొంటున్నారు. దానికి అధికార పక్షం ఎంతో సపోర్ట్గా ఉంటుంది అన్ని విధాలుగాను, ఈ ఎలక్షన్స్లో కానీ దాంట్లో కానీ. సాధారణ 2 సార్లు ఓడిపోయినటువంటి నాగార్జున గారు ఆయన్ని ఎలా అధిగమించి ఈసారి విజయం పతాక ఎగరేద్దాం అనుకుంటున్నారు వేమూరు నియోజకవర్గంలో? ప్రజలు ఈరోజు వరకు 10 సంవత్సరాలు నక్కానందబాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది, అధికారంలో వచ్చిన తర్వాత నక్కానందబాబు మంత్రి గారు అయిన తర్వాత ఆయన చేసిన పరిపాలన ఏంది, ఆయన ఎంతమందికి ఏం చేశాడు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఒక వర్గాన్ని కొమ్ము కాసి ఆ వర్గానికి ఆయన అన్నీ వచ్చిన అభివృద్ధి ఫలాలు కానీ ఏదైనా సాంఘిక సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా ఉన్నాయని ఒక వర్గానికి ఇస్తూ పోతున్నారు. అది తప్పు. 2 వర్గాలకు ఇచ్చి పని చేస్తే ప్రజలు ఎవరైనా ఎన్నుకుంటారు. అతను చేసేది ఒక వర్గానికి ఇవ్వబట్టి మిగతా ఆపోజిట్ వర్గం వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ బాధను వాళ్ళు రేపు ఓట్ల రూపంలో వ్యక్తపరిచి ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వారు 1 సైడ్ అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? వారు 1 సైడ్ అని కాదు, మా ఛాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. పోటీ అంటే అంత ఈజీ అని మనం చెప్పడం తప్పు. ఉన్నదాంట్లో గట్టి పోటీ ఇస్తాం. రేపు మెజారిటీ అయితే గ్యారంటీ గెలుస్తాం. వారు 1 సైడ్ అని మనం చెప్పాం. బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సీఎం కాబోతున్నారు. వేమూరు 2 సార్లు ఓడిపోయాం మంత్రి గారి మీద కాబట్టి మేము కష్టపడి పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు 1 సైడ్ సింపుల్గా చెప్పేసి ఇంట్లో పడుకుని గెలవం మనం.
రేపు పార్టీ కోసం ప్రతి ఒక్కరు ఎవరు కార్యకర్త, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి, మనం రేపు గవర్నమెంట్ అధికారం వచ్చినా ఏమి చేయగలం వాళ్ళ కోసం, ఆ ప్రజలకు మనం చేసేది నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ మనం ఏ విధంగా కల్పించగలుగుతాం, మన జగన్మోహన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడతాయి, ఏ రోజు ఎంతమందికి చదువుకున్న నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే పాపలు చిన్న పిల్లలు కావచ్చు, తల్లులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, బడుగు బలహీన వర్గాలకు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వర్తించుతాయి, దానివల్ల వాళ్ళకి జరిగే లబ్ధి ఏందనేది కరెక్ట్గా మనం చెప్పగలిగితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు రుణమాఫీ గురించి ఒక లక్ష ఇస్తామని చెప్పు అని ఆయన బతిని ఆయన చెప్పలేకదు. ఎందుకంటే జరగదు, చేయలేం కాబట్టి. అదే చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తా అని చెప్పి అన్ని అబద్ధ హామీలతో ఇచ్చేసి ఆయన కరాఖండిగా చెప్పిన ఏదైతే చెప్పాడో, ఏదైతే సంతకాలు పెట్టాడో ఏది ఒకటి పూర్తిగా ఆచరణలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆయన అదే మాట ఆ రోజు చెప్పిన రోజు సీఎం అయ్యేవాడు. ఇవాళ చెప్పకపోతే, ఇవాళ చెప్పే మాట ఏదైతే చెప్పాడో ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్పిన పని చేయకపోతే నన్ను నిలదీసి అడగండి, నేను ఇంకొకసారి మిమ్మల్ని ఓట్లు అడగను, నేను చెప్పిన పని చేస్తానంత కరాఖండి చెప్పాడు. ప్రజల్లో ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంది ఈరోజు. జగన్మోహన్ 4 సంవత్సరాలు 9 నెలలు అధికార పార్టీ మీ నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేయలేదని మీరు అంటారా? అభివృద్ధి చేయలేదని నేను అనను. ఎన్నో కొన్ని చేస్తా, చేయాల్సినవి అంత చేయకుండా కొన్ని చేస్తే చేసినట్టేనా? ఇప్పుడు అభివృద్ధి పదాలు అనేవి చేయాలి. అభివృద్ధి పథకాలు చేస్తేనే ఏదైనా రాజకీయం వస్తుంది. వచ్చిన డబ్బును మిస్మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే, మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోతే ఏ సంస్థ అనేది. ఒక ఇల్లు తీసుకున్న ఇంట్లో భార్య భర్త కలిసి మాట్లాడుకొని పని సక్రమంగా చేసి భార్య సంపాదించుకొచ్చి భర్త సంపాదించుకొచ్చి ఇద్దరు తలా కొద్దిగా వేసుకొని ఒక బడ్జెట్ వేసుకుంటారు. ఆ బడ్జెట్ లాంటిది స్టేట్ బడ్జెట్ కూడా. స్టేట్ బడ్జెట్లో ఇవన్నీ చేసిన తర్వాత ఏది ప్రాముఖ్యత అనేది ఆ గవర్నమెంట్ బట్టి ఉంటుంది. తెలుగుదేశం గవర్నమెంట్ ప్రాముఖ్యతలన్నీ అడ్వర్టైజ్మెంట్లు వీటి మీద ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ కానీ ఇది కానీ వస్తే న్యాచురల్ గ్రౌండ్ లెవెల్లో మనం ఏది ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడేది అన్న దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కూలంకషంగా ప్రతి విషయాన్ని విశదీకరించి చెప్పి ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఒక మినిస్టర్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి మీ వేమూరి కాన్స్టిట్యున్సీ చాలా అభివృద్ధి చెంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందలేదా, అభివృద్ధి చెందుతుందా? మీరు చెప్పిన విషయాల్లో ఇవాళ వరకు నాకు తెలిసి వేమూరి కాన్స్టిట్యున్సీలో ఒక మంత్రి, ఈయన మంత్రి, ఈయన కంటే ముందు కూడా ఒక మంత్రి గారు చేస్తున్నారు. అభివృద్ధి అనేది జరగాల్సినంత జరగట్లేదు. అభివృద్ధి జరగాల్సినంత జరగట్లేదు. ఇవాళ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, చేయగటానికి చాలా ఉన్నాయి. మా ఊళ్ళో రోడ్లు డబల్ రోడ్లు చేయాలి. మాది ఒక మండలం హెడ్ క్వార్టర్కి ఒక రోడ్డు యాక్సెస్ రోడ్ సరిగ్గా లేవు. టౌన్స్ నుంచి మినిమం తెనాలి టౌన్ నుంచి కానీ, అటు పొన్నూరు నుంచి కానీ, ఇటు గుంటూరు నుంచి కానీ వచ్చే రోడ్లలో బ్రాహ్మణ కోడూరు టు బట్టిప్రోలు వరకు ఒక డబల్ రోడ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు వరకు దాన్ని అంటుకున్న పాపాను పోలా. సింగిల్ రోడ్లు వేసుకుంటూ పోతున్నారు, ఆ పోతూనే వస్తూనే ఉన్నాయి. బ్రిడ్జ్ ఒకటి పడిపోయింది, మున్నంగవారిపాలెం సుండూరుకి వెళ్ళే మధ్యలో బ్రిడ్జ్ ఒకటి పోయింది, దాన్ని పట్టించుకున్న పాపాను పోలా. ఇవేవి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళలేదా, లేకపోతే తీసుకెళ్ళిన ఆయన ఆ చేద్దాంలే అని చెప్పి మినిస్టర్కి అన్నీ తెలుసు. ఒక మినిస్టర్ అయినాక ఒకళ్ళు తీసుకెళ్లేది ఏముందని ఆయన కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఉన్నారు, అందరూ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు చేయాల్సింది చూసుకుని బడ్జెట్ ఎలా కట్ చేయించేసి వర్క్ చేయించాల్సిన బాధ్యత మినిస్టర్గా ఉంది. మినిస్టర్ దాన్ని పట్టించుకోవట్లా, ఎందుకులే చూద్దాంలే టైపు వదిలేస్తున్నారు. అది జేషుంటి ఈ తాటికి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది. అసలు చుండూరు మండలం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు చుండూరు మండలంకి అంగలకుదురు నుంచి ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టారు కెనాల్కి. అంగలకుదురు టు ఎడ్లపల్లి ఒక కెనాల్ రిటైనింగ్ వాళ్ళు కట్టారు. రిటైనింగ్ వాళ్ళు ఎక్కడ కట్టారు? రిటైనింగ్ వాళ్ళు డౌన్ లెవెల్ వరకు కట్టారు, కానీ దానిపైన అప్పు ఒక వెహికల్స్ సైడ్ నుంచి డౌన్ అయ్యి కింద జారి పడిపోయి రేపు యాక్సిడెంట్ అయినా ఎవరు దానికి దిక్కుముక్కు లేదు. హైట్ రిటైనింగ్ వాళ్ళ హైటు ఎగ్జిస్టింగ్ రోడ్డు కంటే డౌన్లో ఉంది. దాన్ని మేము క్వశ్చన్ చేసి అడిగాం జిల్లా పరిషత్లో. మా అమ్మగారు జెడ్పీటీసీ గారు సుండూరు, మా అమ్మగారు 4-5 సార్లు అడిగారు, బాబు అది రిటైనింగ్ వాళ్ళు పైకి కడితే బాగుంటుంది, పైకి కడితే బాగుంటుంది, అది డౌన్లో ఉంది, వెహికల్స్ కూడా వెళ్ళిపోయి సడన్గా జారి స్కిడ్ అయ్యి కింద పోయే ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా కాకుండా పైకి లేపితే సపోర్ట్గా ఉంటుంది, కెనాల్లోకి వెళ్లకుండా యాక్సిడెంట్ అవ్వకుండా అని అడిగిన ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాను పోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వ్యక్తులను అడిగితేనేమో వాళ్ళు ఏమంటారు ఆర్ఎండ్బి వాళ్ళు అంటారు, ఆర్ఎండ్బి వెళ్తే మా దగ్గర ఫండ్స్ లేవంటారు. ఎవరైనా అర్థం కాదు, అట్లా ఆగిపోయింది. అది దానివల్ల చేసిన రిటైనింగ్ వాళ్ళు చేసిన ఉపయోగం లేకుండా పోయింది. మీరేమనుకున్నారంటే ఒక పర్సనల్ ప్రశ్నలు అడుగుతాను. అడగండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాగార్జున గారికి పర్సనల్ విభేదాలు ఉన్నాయని, కొన్నాళ్ళు మీరిద్దరూ మాట్లాడుకోలేదని మాకు తెలిసింది. దానిపై మీ స్పందన? పర్సనల్ విభేదాలు అనేవి పర్సనల్గా ఎవరికి ఏమంటే రాజకీయాల్లో ఎవరికెవరు శత్రువులు కాదు, ఎవరికెవరు పర్సనల్ ఇష్యూస్ కాదు. ఆయనకి నాకు ఏం పర్సనల్ గొడవలు అంటే ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే పార్టీలో నేను వచ్చిన తర్వాత, నేను పార్టీకి బలోపేతం చేద్దాన్ని వచ్చిన తర్వాత ప్రసాద్ రెడ్డి అనే మనిషి పార్టీ పనికొస్తాడో లేదని ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసి నేను పనికొస్తాను నేను అనుకున్నాను, ఆయన నేను పనికి అనుకుని పక్కన పెట్టి ఉండొచ్చు మేబీ. సో ఇవన్నీ రాజకీయాల్లో సహజం. అది పెద్ద పర్సనల్ విభేదాలు నేను అనుకోవట్లే. అండ్ సరే ఆ రోజు చేయలేకపోయారు, ఈరోజు ప్రసాద్ రెడ్డి మనకు పార్టీకి అవసరం గుర్తించి ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇచ్చారు. దాని ఎల్లవెల్లా ఆయనకు నేను కృతజ్ఞుడిని.
పార్టీకి నా ఛాయ్ శక్తిలో నేను చేయగలిగినంత వరకు మేరుగు నాగార్జున గారు గెలిపించి వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు మనం అది పోరాడుతూనే ఉంటాం. ఇంకా స్టేట్ వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ పదవి రావడానికి నాగార్జున గారి సహకారం ఉండబట్టే ఇది వచ్చింది. ఆయన సహకారం లేకపోతే అది రాదు. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఏదన్నామని మేరుగు నాగార్జున గారి సహాయ సహకారాలు ఉండబట్టే ఆ పదవి నాకు వచ్చింది. ఇందాక మీరు అన్నారు మీ అమ్మగారు జడ్పీటీసీ మెంబర్గా ఉన్నారని. 4 సంవత్సరాలు 9 నెలలు మీ అమ్మగారు జడ్పీటీసీ మెంబర్గా ఉన్నారు. ఒక్కసారి కూడా మీ ఇంటికి నాగార్జున గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ నాగార్జున గారు రాలేదు. దానిపై మీ స్పందన? మీ అమ్మగారిని పలకరించడం కానీ మీతో మాట్లాడటం కానీ ఈ 4 సంవత్సరాలు 9 నెలలు చేయలేదు. రాజకీయంగా మండలంలో కొన్ని కారణాల వలన ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాలేకపోయారు. అది నాకు కూడా కొన్ని తెలిసినాయి. అది రాలేకపోయినందుకు నాకు బాధ అనిపించింది. అందుకని ఇంట్లో నేను విభేదించి దూరంగా ఉన్నాను. తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన తప్పు ఎవరైనా మనిషికి అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఆయన తెలుసుకొని ఇట్టగా ఇది కరెక్ట్, ఇలా వెళ్ళటం వల్ల తప్పు అవుతున్నది, నాకు తెలియక జరిగిందని చెప్పేసి వారు పశ్చాత్తాపడ్డారు. మేము కూడా సరే ఆయన చేసిన దాంట్లో ఆయనకి ఎంత బాధ్యత ఉందో కొంత మాది కూడా తప్పు ఉండొచ్చు. ఆయనది ఒక్కటిదే తప్పని మనం అనడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆయన దగ్గరికి 10 సార్లు వెళ్ళి చేసి ఇట్టగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. దానివల్ల నా తప్పు కూడా ఉండొచ్చు. సరే అది ఏమైనా పెద్ద మనుషుల సమక్షంలో అందరూ కూర్చొని పార్టీ పెద్దలు అందరూ కూర్చోబెట్టి ప్రసాద్ రెడ్డి ఇది కాదు ఇలా చేయాలని చెప్పినాక నాగార్జున గారు కూడా ప్రసాద్ రెడ్డికి ఇలా చేయాలని చెప్పినాక అందరం కలిసిమెలిసి వెళ్తున్నాం. దీంట్లో ఎవరికెవరికి పర్సనల్ విభేదాలు ఏమి లేవు. రాజకీయాల పర్సనల్ విభేదాలు ఏముంటాయి? ఓకే. అలాగే మీ వేమూరు కాన్స్టిట్యున్సీలో నక్కా ఆనందబాబు గారు ఈసారి విజయం వస్తుందనుకుంటారా రాదనుకుంటారా? ఆయనకి రాకపోవడం గల ఆయనకి విజయం ఏ విధంగా వస్తుందండి? ఇవాళ నక్కా ఆనందబాబు గారు మంత్రి గారు అయిన తర్వాత అభివృద్ధి చేయాల్సిన దాంట్లో ఒక మంత్రిగా అభివృద్ధి చేయాల్సినంత అభివృద్ధి చేయలేదు. రెగ్యులర్గా వచ్చే ఫండ్స్తో వచ్చే రోడ్లు, రెగ్యులర్గా వచ్చే ఫండ్స్తో వచ్చే పనులే చేశారు తప్ప స్పెషల్గా నేను ఇంత నా గ్రాండ్ పర్సనల్ నేను వెళ్ళి తిరిగి చేశాను ఈ మండలానికి అనేది ఎక్కడ లేదు. ఆ పరిస్థితులు ఆయన గెలుస్తాను ఎలా అనుకుంటాం? అందులో దీని తర్వాత పైన ప్రభుత్వం యొక్క పథకాల్లో కూడా అవినీతి అక్రమాలు ఎన్నో జరిగి ఉన్నాయి. అవన్నీ మనం ఎక్కువ మాటకున్న కంటే కూడా మా కాన్స్టిట్యున్సీ, మా వేమూరు, మా సుండూరు మండలంకి జరిగిన అభివృద్ధి చాలా తక్కువ జరిగింది. రీసెంట్గా మనం చూసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మీ వేమూరు నియోజకవర్గంలో సైకిళ్ళు, కుట్టు మిషన్లు నక్కా ఆనందబాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు మనకు వచ్చిన సమాచారం. దానిపై మీరు స్పందించారా? మేము కంప్లైంట్ చేసాం, అన్నీ చేసాం. ఇది అధికార దుర్వినియోగం. ఆ రోజు వాళ్ళు చేసింది ఏంది, నైట్ లైట్లు తీశారు, వీడియో తీస్తున్నారని చెప్పేసి. నైట్ ఊర్లోకి రావటం, పవర్ కట్ చేయటం, అవి డిస్ట్రిబ్యూట్ చేయటం. మళ్ళీ ఏ విలేజ్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ విలేజ్లో పవర్ కట్ చేయటం, ఇచ్చేసేయటం. అది మొత్తం ఒక వర్గానికి కొమ్ము కాసి ఒక వర్గానికే ఇచ్చారు. ప్రజలన్నాక ప్రజలకు మనం ప్రమాణం చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నాక ఏ ఒక్కరికి అన్యాయం చేయను, అర్హులందరికీ చేస్తామని. అర్హులకు చేయకుండా అనర్హులకు కూడా మీరు చేశారు. అది తప్పు అంటాం మేము. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని మీరు భావిస్తారు? 100% ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు. ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ఉల్లంఘన కిందే వస్తుంది. మేము పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ చేసినాం, అన్నీ చేసాం. వాళ్ళు వస్తున్నారు, చూశారు. కానీ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు వచ్చేయడానికి వీళ్ళు ఆపేస్తున్నారు. వాళ్ళకి దొరకట్లేదు ఏమి. వాళ్ళు వచ్చేయడానికి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. మేము కొన్ని వీడియోలు తీసినాం, అన్నీ తీసినాం. అవన్నీ అవసరాన్ని బట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాం. రుణమాఫీ అనేది మీ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగిందా జరగలేదా? అంటే అసలు జరగలేదని చెప్పలేము, కానీ జరిగింది. కానీ జరగాల్సింది అంత జరగలేదు. మీరు చెప్పిన హామీ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చారో అంతా జరగలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాను, ఏ ఒక్క బ్యాంక్ ఏజెంట్ కూడా రైతు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడు అన్న ఆనాడు చంద్రబాబు నాయుడు మాటల్ని మళ్ళీ నిన్న మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఆట మళ్ళీ 1,50,000 మాత్రమే నేను ఇస్తాను అని అప్పుడే చెప్పారన్నారు. ఇలా 2 విధాల మాటల్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు? ఏకీభవించడానికి ఆయన చేసిన తప్పు. ఆయన డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగి ఉంటే ఆయన బడ్జెట్ ఆయన తెలుసు, నేను చేస్తాను ఇవ్వగలిగి ఉంటే ఆయన చేస్తానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నేను ఎట్లయినా నేను గెలవాలి, ఏ రకమైన తప్పుడు ఆరోపణలు తప్పుడు హామీలు ఇచ్చాను సరే నేను అధికారంలోకి రావాలి అనే తపన. అది తప్ప ప్రజలు మనం ఇస్తున్నామే రేపు నీ లేకపోతే ఏమైందని ఆలోచన మాట మీద జవాబుదారీతనం లేని వ్యవస్థ ఇది. జవాబుదారీతనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అన్నాం ఈ మాట చేయాలనే ఆలోచన ఉండాలి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిలోనే ఉన్నది. ఈ మిగతా నాయకుల్లో ఎక్కువ మందిని గమనించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో జవాబుదారీతనంగా ఉండేవాళ్ళు. 400 కోట్లు పోనీ అన్నారు, 100 కోట్లు పోనీ అన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తిలకించడానికి జనాన్ని తీసుకెళ్ళి 400 కోట్లు ఇంకో దానికి పనికొచ్చాక డబ్బులు. పుష్కరాల్లో ఇన్ని కోట్లు పెట్టకపోతే నీకు పుష్కరాలు ఇవన్నీ చేయకపోతే, పుష్కరాలు అంటే ఒక మతానికో ఒక దానికి ఒక ఆచారానికి సంబంధించింది, ఇన్ని డబ్బులు పెట్టాల్సిన పని ఉంది దానికి. వాళ్ళని పెట్టమని అడిగారు ఎవరైనా ప్రజలు. ఇవాళ బేద రాష్ట్రం అంటున్నాం. బేద రాష్ట్రానికి ఏ విధంగా మనం చూస్తాం? ఒక బేదాడు ఎట్టుంటాడు? వాళ్ళ కుటుంబం చూడండి, బేద కుటుంబం చూడండి, ఉన్నత ధనికమైన కుటుంబం చూడండి. 2 డిఫరెన్సెస్ ఎట్లనే ఉంటాయి. డబ్బున్నాడు ఏదైనా చేస్తారు, డబ్బులు లేనప్పుడు కొంచెం తక్కువగా అనిగిమని కూడా పని చేసుకొని రేపు మంచి పేర్లని చూస్తారు.
మీరు ఇప్పటికే మీ కాన్స్టిట్యూన్సీలో తిరిగారు, 5 మండలాల్లో కూడా విస్తృతమైన ప్రచారం చేశారు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్న వస్తుందా? అసలు యువత ఎంతవరకు మీ వైసీపీ పార్టీకి అండగా ఉంది? యువత అసలు ఈరోజు ముఖ్యంగా యువతే వైసీపీ పార్టీకి అండగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు. ఆయన యొక్క విజన్, ఆయన యొక్క మొన్న పాదయాత్రలో ఆయన తెలుసుకున్న వివరాలు, వీటన్నిటిలో కూడా ఆయన క్రోడీకరించి ఏది యువతకు మంచిదో అని చూసి ఆయన ప్రజలకు అతి దగ్గరగా వెళ్ళిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి 3648 కిలోమీటర్ల పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నాయకుడు ఇప్పుడు వరకు ఎవరు లేరు, ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. ఎవరో ఒక ఆయన ఎవరో ఉన్నారంట, కానీ నాకు తెలిసి మన ఎవరు లేరు, ఇంకెవరు చేయలేరు కూడా. ఎందుకంటే ఆ సంకల్పం ఉండాలి, నడవనే దృఢ సంకల్పం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఇది ఉండగలిగితే ఎవరైనా చేయగలుగుతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్స్పిరేషనే యువతకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఎంతైతే కష్టపడుతున్నాడో యువత కూడా కష్టపడితే రేపు పొద్దున దేశానికి ఒక పట్టుగొమ్మలాగా అవుతారు. దేశానికి ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే ఆ యువతని మనం ఒక దారి మళ్ళించి, ఈ నిరుద్యోగ భృతి కంటే కూడా మా పార్టీ కాన్సన్ట్రేషన్ చేసేది నిరుద్యోగ భృతి ఎంత ముఖ్యమో అది ముఖ్యమని మేము అనుకోవట్లేదు. నిరుద్యోగ భృతి కంటే కూడా వాళ్ళకి ఉద్యోగం కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఉద్యోగాలు ఇచ్చి, ఆ ఉద్యోగం స్వశక్తితో నేను నిలబడుకుని నేను ఒక ఉద్యోగం చేస్తాను ధైర్యంగా మాట్లాడి నా ఈ డబ్బులు నేను ఖర్చు పెడతానని చెప్పుకునే స్థితికి మేము తీసుకెళ్ళిన ఆలోచన తప్ప ఈ నిరుద్యోగ భృతి మీద నిరుద్యోగులను అట్టి పెట్టిన ఆలోచన మాకు ఏ పోషణ లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు, ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 2000 చేస్తున్నట్టున్నారు ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక. పసుపు కుంకుమ లేడీస్ది పెట్టారు, అది కూడా ఫెయిల్యూర్ సబ్జెక్ట్. అంటే జనాలందరికీ తెలియదు అంటారా? 6 నెలల నుండి అభివృద్ధి పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం జనాలందరూ చూస్తున్నారు. 6 నెలల ముందే మనం నిరుద్యోగ భృతి 2000 చేసాం, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నేను 2000 ఇస్తానన్న పదం, అలాగే అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ 6 నెలల ముందే, ఎలక్షన్కి 6 నెలల ముందే గుర్తొస్తున్నాయని చెప్పి ప్రజలందరూ తెలియదు అనుకుంటారా? లేకపోతే ప్రజలు అసలు ఏ మేరకు ప్రజలు ఈ విషయాన్ని పరిగణలో తీసుకుంటారంటారు? అది ఇప్పుడు ప్రజలందరూ పిచ్చలు అనుకోరు. ప్రజలు చాలా తెలియగలిగిన వాళ్ళు, ప్రజలు తెలివివంతులైన వాళ్ళు. ఇప్పుడు జరిగేది చంద్రబాబు నాయుడు 6 నెలల ముందని మీరు 6 నెలలు కాదు 3 నెలల ముందే చేశారు. ఇప్పుడు ఆపద్ధర్మ గవర్నమెంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు, చేసింది 2 నెలలు ఫిబ్రవరిలోనో మార్చిలో చేశారు. అవి ఇచ్చే 1000-2000 ఇస్తారు. అవి రేపు 1000 రూపాయలు నిరుద్యోగ 2000 చేసి ఉండొచ్చు, పసుపు కుంకుమని ఇచ్చి ఉండొచ్చు, ఇవన్నీ ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ ఏంది ఈ 2-3 నెలలకి ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు 4 లేదు తూచి అనొచ్చు. ఎన్ని యూటర్లు తీసుకున్నారు ఆయన? ప్రత్యేక హోదా మీద యూటర్ను, ప్రతి దాంట్లో యూటర్లు తీసుకున్నాడు. కాబట్టి ఆయన చేస్తాని ప్రజలు ఎట్టిపోతే సిద్ధాంతం నమ్మడానికి సిద్ధంగా లేరు. దీనికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు 2 రూపాయలు కేజీ బియ్యం ఇస్తున్నప్పుడు కోట్ల విజయవాడ సీఎం ఉండి ₹1.90 ఇస్తాను బియ్యం అన్నాడు. నమ్మారా ప్రజలు? ఇప్పుడు దా చేయనప్పుడు ఇప్పుడు చేస్తానంటే ఏడా ఒప్పుకుంటారు? మొన్న జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు అది ఈలేడు బడ్జెట్ సరిపోదు అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు నేను ఇస్తాను ఇది ఇస్తానని చెప్తే అది ఎవరు నమ్మేది? అదే కొండా శివప్రసాద్ రెడ్డి గారంటే ఒక ఫైర్ బ్రాండ్ గాను, లేకపోతే ఒక కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తిగా మీ వేమూరు కాన్స్టిట్యున్సీలో వినబడే మాటలు, దాన్ని మీరు నేను అంత కోపం కాదు ఏమీ కాదండి. ఒకటి ఏంటంటే నేను ఒక నమ్మకంగా ఇప్పుడు నా ఎమ్మటే ఉన్న 10 మంది వచ్చినాక 10 మంది పార్టీ కోసం పనిచేసి 10 మందికి రేపు వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేసే అవకాశం మనం కల్పించలేకపోతున్నాం. ఒక పక్క నేను ఒక జడ్పీటీసీకి మా మదర్ గెలిచిన తర్వాత మన పక్కన ఉండే 10 మందికి పార్టీ గుర్తింపు అంటే ఒక పదవి ఇస్తే పార్టీ గుర్తింపు ఇచ్చినట్టు, ఆ గుర్తింపు ఇవ్వలేదనే బాధతో నేను వాళ్ళ తరపున నేను మాట్లాడాను తప్ప నా ఫైర్ బ్రాండ్ ఏమంతా, నేను ఎప్పుడు అంత ఫైర్ బ్రాండ్ కాదు, అంత ఇది కాదు. నాకు కావాల్సిన నా మనుషులు పనులు అవుతున్నాయా లేవా, మనతో ఉండి ప్రజల కోసం కష్టపడే మనుషులకి 10 మందికి వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నావా లేదా అనే దాని మీద ఆలోచన తప్ప నేనేం ఫైర్ బ్రాండ్ కాదు, ఇంకే బ్రాండ్ కాదండి. వేమూరు కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? వేమూరు కాన్స్టిట్యున్సీలో జనసేన ప్రభావం అంత ఎక్కువగా ఉండిద్దని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అన్ని రకాలుగా ఇబ్బందులు గురయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆ ప్రజారాజ్యం పార్టీలో నాయకులు చాలా ఇబ్బంది పడతాం. ఇవాళ జనసేనకి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. జనసేనకి వెళ్తే రేపు ఏమవుతామో మనం అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 100% జనసేనలో ఉన్న నాయకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఉన్న ఇంటర్నల్ డీలింగ్స్తో మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పర్టికులర్గా ఇవాళ పోటీ చేసే స్థాయిలో లేదు. జనసేనకు అనుకున్నంత ఓటు బ్యాంకు లేదు. అందులో మా వేమూరు కాన్స్టిట్యున్సీలో కాపులు ఉన్నారు, అందరూ జనసేనకి వేస్తారు అనుకుంటున్నారు. కానీ కాపులు చాలా తెలివిగా పెద్ద మనుషులు మొత్తం తెలివితేటలతో బాగా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కులం ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. రేపు మనకి ఎవరు అభివృద్ధి చేస్తారు వాళ్ళకి మనం ఓటేయాలని ఆలోచనతో కాపులు మొత్తం ఉన్నారు. ఒక కులానికి జనసేన ఉందనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నా, ఇంకొకరు ఉన్నా
కాపులు మొత్తాన్ని జనసేన అనుకోవడం మనం తప్పు. కాపులు అనేవాళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు వాళ్ళ పెద్దలు కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియోగించిన జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకు ఓట్లు వేసి మనం గెలిపించి వేమూరు కాన్స్టిట్యున్సీని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సాంఘిక సంక్షేమ ఫలాలు ఏదైనా ఉండని అందరము తీసుకొని అందరం అభివృద్ధి చెందాలనే ఆలోచన తపనతో ఉన్నారు. కానీ ఇవాళ జనసేనకి వెళ్ళి తెలియగల కాపు నాయకులు ఎవరు కూడా జనసేనకి వెళ్ళరు నాకు తెలిసినంతవరకు. నాకు అందరూ కాపు నాయకులు అందరూ టచ్లోనే ఉన్నారు, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కొన్నూరు మండలం జడ్పీటీసీ గారు కూడా కాపులు మొత్తం వైసీపీకి ఓట్లు వేస్తారు, మేమందరం నాశనం అయిపోయి ఉన్నాం, ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతినిపోయి ఉన్నాం, జనసేన కూడా మమ్మల్ని అలానే దెబ్బతీస్తే కష్టము అనే ఉద్దేశంతో లాస్ట్ టైమే తప్పు చేసాం. చంద్రబాబు సపోర్ట్ చేసినప్పుడు మేము ఒకటి చేసి తప్పు చేసాం. చంద్రబాబు గారికి ఓట్లు వేసాము కానీ మాకు ఏ ఒక్క నియామకాల్లో కానీ ఎక్కడ కూడా మాకు కేటాయించలేదు. మమ్మల్ని అన్యాయం జరిగింది మాకు టీడీపీతో అని భావనతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ జనసేన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి బాబు మీరు తెలుగుదేశం ఓటేయమని చెప్పినా వేసే స్థితిలో జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ లేరు. అలాగే మీ గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి మీ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుందాం అనుకుంటున్నారు? 17 గెలుస్తామని మా యొక్క ధీమా. దాంట్లో ఎక్కడ కూడా తేడా లేదు. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ నిర్విరామంగా పనిచేస్తూ పార్టీలో రేపొద్దున 17 మనం గెలవాలనే తపనతో అందరూ కంకణబద్దులై ఉన్నారు. పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఇవన్నీ మనం ఒక జిల్లా చాలు, తర్వాత మిగతా జిల్లా గురించి ఆలోచన చేస్తాం. నాకు తెలిసి వచ్చి 175 స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది అనుకుంటారు? 175 గెలవాలని మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడున్న ఎనాలిసిస్ ప్రకారం 135 సీట్లు వస్తాయి అనేది మా ఎనాలిసిస్. 175 కూడా గెలవాలని అనుకుంటున్నాం, పోరాడుతున్నాం. మిగతా 40 వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. మా ఛాయశక్తిలో పోరాడతాం. ఓకే, చివరిగా నేను కొంతమంది వ్యక్తుల గురించి అడుగుతాను, మీరు వాళ్ళని 2 ముక్కల్లో సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పట్టువదలని విక్రమార్కుడు, ఏదైనా చేయాలంటే చేసి తీరుతాడు. విజయసాయి రెడ్డి గారు. ఆయనకున్న తెలివితేటలతో పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు ఏదన్నా ఆయన సింగిల్ వర్డ్లో మొత్తం అన్ని ఆన్సర్స్ తీసుకొచ్చి చేయగలడు. బొత్స సత్యనారాయణ గారు. ఆయన యొక్క రాజకీయ చతురతతో జిల్లా ఏపీ మొత్తాన్ని ఆయన తిప్పగలడు. ధర్మాన ప్రసాదరావు గారు. ఆయనకున్న స్వభావం స్నేహచర్య చెప్పే మాట తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆయన గొప్ప వ్యక్తి. ధర్మాన ప్రసాదరావు గారు మీకు అత్యంత ఆప్తులను ఉన్నారు, ఎంతవరకు నిజం? 100% నిజం. ధర్మాన ప్రసాదరావు గారు నాకు 2004 నుంచి చాలా గురువుగా ఎన్నో నాకు ఆయన దగ్గర నేను చాలా నేర్చుకొని ఉన్నాను. ఆయన నా విలేజ్కి వచ్చినప్పుడు కానీ నా ఇంటికి వచ్చినప్పుడు కానీ విజయవాడ వచ్చినప్పుడు కానీ హీఈస్ గివింగ్ రెస్పెక్ట్. ఐ ఫెల్ట్ దట్ రెస్పెక్ట్. అంటే మీ రాజకీయ గురువుగా ఆయన మేము భావించచ్చా? 100%. అలాగే మేరుగు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? అతను కూడా పట్టుదల కలిగిన వ్యక్తి, సాధించాలనే తపన ఉన్న వ్యక్తి, దాంట్లో ఏ ఇది లేదు. థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.